హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫ్రాన్స్తో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది రెసిపీ అండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోస్ చూస్తాను కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి. మీ సబ్స్క్రైబ్ లైక్ నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుందండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తానండి. రండి వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని క్యాబేజ్ కట్ చేసుకున్న తర్వాత మన క్యారెట్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకోండి. ఒకసారి ఈలోగా అన్నాన్ని మనం బాయిల్ చేసి వార్చి ఉంచేయాలండి. ఫుల్గా ఉడకాలన్నమాట. చిన్న అంటే బాగా మెత్తగా కాకుండా నార్మల్గా మన ఇంట్లో లేదంటే అలాగా. ఈ ఫ్రాన్స్ అండి ఆల్రెడీ క్లీన్ చేసినవి పెద్ద ఫ్రాన్సేనండి. వీటిని మనం బొక్కల పీసెస్ కింద కట్ చేసుకుందామండి. ఇదే విధంగా చికెన్ కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశానండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది పెద్ద పెద్ద పీసులు ఉంటే మనకి బాగోదు, కానీ చిన్న చిన్నవి ఉంటే ఎగ్తో పాటు చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూడొచ్చు, నేను ఒక ఇంచుమించు ఒక పావు కేజీ ఫ్రాన్స్ తీసుకున్నానండి. ఇది మన ఇష్టం అండి, ఎంత వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్నదాన్ని బట్టి. ఫ్రాన్స్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. బిర్యానీ కూడా చేస్తారు చాలామంది, అది కూడా నా ఛానల్లో ఉంది బిర్యానీ. ఇది మామూలుగా ఫ్రాన్స్తో ఫ్రైడ్ రైస్ అండి. దీనికి నేను 4 గుడ్లు తీసుకుంటున్నానండి. ఎందుకంటే మనం ఎగ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కాబట్టి 4 గుడ్లు అండి. చూసుకోవచ్చు, ఇలా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. ఫస్ట్ ఈ ఎగ్స్ని మనం బైట్ చేసుకోవాలండి. చాలామంది డైరెక్ట్గా వేసేస్తారు, మన షాపుల్లో కూడా చూస్తాం కదా, అలా డైరెక్ట్గా అండి మనం ఇలాగ బైట్ చేసుకొని మిక్సెస్ వేస్తే ఎగ్ బుజ్జియా అనేది చాలా టేస్టీగా వస్తుంది అనమాట. యాక్చువల్గా 5 ఎగ్గులు వేసాను అనమాట ఇందులోని. ఎందుకంటే ఏదైనా మనం తినేది కదా, హోటల్స్ అంటే 1.5 2 వేస్తారండి. మనం అయితే 5 వేసుకున్నాం. ఎంత ఎగ్ ఫ్రాన్స్ ఎక్కువ ఉంటే రైస్ తక్కువ ఉన్నా సరే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని నేను నాన్ స్టిక్లో వండుతున్నాను. గ్రౌండ్ నట్ ఆయిల్ అండి, ఇది ఒరిజినల్గా ఆడిచ్చింది గ్రౌండ్ నట్ ఆయిల్. బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో నేను ఎటువంటి టేస్టీ సాల్ట్ కానీ కలర్ కానీ ఏది కూడా వాడండి. నార్మల్గా ఇంట్లో తయారు చేసుకున్న మసాలాతోనే చేస్తాను. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసానండి. చిమ్నీ ఆన్ చేద్దాం. ఇప్పుడు వెంటనే మనం ఎగ్ని అందులో వేసేయాలండి. 5 ఎగ్స్ కదా, దీన్ని పెద్ద పెద్ద పీసెస్ లాగా అన్నమాట. అంటే మామూలుగా మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయలతో కలిపి వేస్తే అవుతుంది, చిన్న చిన్న బైట్స్ అయిపోతాయి. ఇప్పుడు ఎగ్ బైట్స్ అనేవి చాలా పెద్ద పెద్ద ఉంటాయన్నమాట. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలన్నమాట. ఇవి కూడా చాలా సింపుల్గా ఉడికిపోతాయండి. ఫ్రాన్స్ అనేది ఒక 10 మినిట్స్ కూడా అవసరం లేదు, జస్ట్ స్టీమ్కే ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి టోటల్ ఐటమ్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యారెట్ ఉంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర క్యాప్సికమ్ లేదు కాబట్టి నేను ఇవి 3 వాడాను. ఇప్పుడు ఇది లైట్గా మగ్గిన తర్వాత ఇందులో మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుందని ఎలా తయారు చేయాలని. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తాను ఇందులోని. అన్నం ఆల్రెడీ వార్చి పెట్టేశానండి, చూసొచ్చు. ఇది బాగా కుక్ అయిపోయింది. దీంట్లో అన్నం మనం ఎంతమంది ఉంటారో తెలిసి దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 మెంబర్స్కి రెడీ చేశాను. గిన్నె పెద్ద కాబట్టి ఎగ్స్ కూడా ఎక్కువ, అందులో ఫ్రాన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇదే టైంలో మనం కారం, ఉప్పు అనేది ఒకసారి చూసుకోవాలండి. ఎందుకంటే మన తర్వాత మళ్ళీ యాడ్ చేయలేం. ఇప్పుడైతే మనం యాడ్ చేసేయచ్చు. టేస్ట్ సరిపడ్డా, ఎవరో టేస్ట్ సరిపడ్డా వాళ్ళకి. లాస్ట్లో ఫైనల్గా నేను చికెన్ మసాలా యాడ్ చేశాను, జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అండి, ఇంకేం లేదు. ఇప్పుడు నేను కొంచెం సోయా సాస్ వేస్తానండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్. వెనిగర్ కానీ నేను వేయట్లేదు, ఓన్లీ సోయా సాస్, చిన్నది కలర్ వస్తుందని. ఇంకా ఎటువంటి చైనా సాల్ట్ కానీ టేస్టీ సాల్ట్ కానీ ఏమీ వాడలేదు ఇందులోని. ఓన్లీ ఒక సోయా సాస్ ఒకటి వేసాను. ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు ధనియా ఉంటే ధనియా పత్తి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. దీంతోనే ఆనియన్స్ స్లైస్ కట్ చేశాను. ఆ తర్వాత నాటుకోడి చికెన్ అండి, ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాం కదా, అది. నిమ్మకాయలు. ఇప్పుడు నేను ఇందులో నిమ్మకాయ పిండి మనం తినొచ్చండి. చాలామంది ఏం చేస్తారంటే వెనిగర్ వేస్తారు, పులుపు కోసం అవసరం లేదు. మనకు కావాలంటే ఇప్పుడు మనం నిమ్మకాయ వేసుకోవచ్చు. సింపుల్గా ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు. బయట ఫ్రైడ్ రైస్ తీసుకుంటే 250 300 రూపాయలు ఉంటాయి. ఇంత ఫ్రాన్స్ పోయాడు. చాలా చౌకగా ఇంట్లో 4-5 సర్వ్ చేయొచ్చండి. చూడొచ్చు, ఈ చికెన్తో పాటు గ్రేవీ ఉంటే మనకి ఈ ఫ్రాన్స్ కూడా బాగా కుక్ అయ్యి క్యారెట్ కూడా బాగా కుక్ అయింది. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో కింద కామెంట్ చేయొచ్చు. చూసారా, ఫ్రాన్ కూడా మొత్తం కుక్ అయిపోయింది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.